ఎటువంటి కేర్ తీసుకుంటున్నారు అంటే ఏదైనా స్పెషల్ ఫోకస్ ఉందా ప్రమోషన్ విషయంలో? బికాస్ సోషల్ మీడియా చాలా హెల్ప్ చేస్తుంది వాట్ ఎవర్ ద మూవీ ప్రమోషన్స్ కావచ్చు, ఫస్ట్ లుక్ అని లేదంటే ఇంకేదన్నా కావచ్చు ట్రైలర్ అని, వాటిల్లో ప్రమోట్ చేయడంలో ఫస్ట్ రోల్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఏమైనా ఫోకస్ చేశారా ఆ సైడ్ లేదంటే? అలా అని కాదండి, కొంచెం ఆ మధ్యలో కొంచెం అలా వెళ్ళాను, సరే అంత అవసరం లేదని. బట్ ఐ కేమ్ టు నో దట్ ఎవ్రీబడి ఆర్ కనెక్టింగ్ విత్ సోషల్ మీడియా అనేది తెలుసుకొని లేదు నేను యాక్టివ్ అవ్వాలి అని చెప్పి వాంటెడ్లీ తీసుకొని స్టార్ట్ చేసింది ఇది. వీళ్ళ ఆది గారు ఈ మధ్య చాలా ఫిట్ గా కనిపిస్తున్నారు. అఫ్ కోర్స్ యు ఆర్ ఫిట్ ఆల్వేస్, ఇలాగే కనిపిస్తూ ఉంటారు ఎప్పుడు కూడా. ఎందుకో కొంచెం చేంజ్ వచ్చింది అనిపిస్తుంది మూవీకి డిఫరెన్స్ ఉంటుంది ఆబ్వియస్లీ. అంటే ఈ ఏజ్ లో ఫస్ట్ లో ఆ ఏజ్ లో మెటబాలిజం బాగుంటుంది, ఇప్పుడు కూడా బాగానే ఉంది మెటబాలిజం. బట్ ఎంతైనా మనం కొంచెం హోల్డ్ చేయకపోతే ఇలా బ్లోట్ అయిపోతాం కన్ఫర్మ్డ్ గా మనం తినే దీని ఫుడ్ హ్యాబిట్స్ వల్ల. ఎస్, సో ఐఎమ్ వెరీ నవడేస్ ఐఎమ్ వెరీ కాన్షియస్ అండి. అండ్ ఎస్పెషల్లీ ఆఫ్టర్ కోవిడ్ అందరికీ కూడా నేను చాలా మందిని చూసాను, లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ హిట్టింగ్ జిమ్స్. అసలు జిమ్ చేయని వాళ్ళు కూడా జిమ్ చేస్తున్నారు, వాకింగ్ చేయని వాళ్ళు కూడా అవునా. సో ఎస్, ఐ థింక్ ఇట్స్ ఆల్ అబౌట్ యువర్ ఇమ్యూనిటీ అండి. సో మీరు ఎంత కష్టపడి ఎంత చేసినా మీరు ఫిట్ గా ఉంటే 100% ఫిట్నెస్ మెయింటైన్ చేయాలి అనేది అందరికీ వచ్చేసింది. అండ్ సో నాకు చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఫిట్నెస్ మీద అంతా కూడా. నేను జిమ్ చాలా ఎర్లీగా స్టార్ట్ చేశాను, 18 yearsకి స్టార్ట్ చేశాను జిమ్. సో అప్పుడే సో అది అలానే కంటిన్యూ అయ్యాను, మధ్యలో వదిలేశాను. ఈ లాక్డౌన్ వల్ల నేను అందరిలా లావ్ అయ్యాను, కొంచెం చాలా మంది లావ్ అయ్యారని తెలిసాను, నేను లావ్ అయ్యాను. తర్వాత మళ్ళీ ఐ కెప్ట్ మై ట్రైనర్ కుల్దీప్ అని చెప్పి, ఇట్స్ వెరీ గుడ్ ట్రైనర్ అండి. సో తను పెట్టుకున్నాను. వెరీ సింపుల్ డైట్, వెరీ గుడ్ ఫుడ్, మంచి ఫ్రూట్స్ వెజిటబుల్స్, మంచి హెల్దీ ఫుడ్, అది ఫాలో అవుతాను. హ్యాపీగా వర్కౌట్ చేస్తాను, కార్డియో చేస్తాను. ఓకే. అండ్ మీకు లుక్ విషయంలో కావచ్చు లేదంటే మీ స్టోరీ పరంగా కావచ్చు, అన్ని యాంగిల్స్లో చూసుకుంటే ఏ మూవీ మీకు బాగా ఫేవరెట్? నాకు ఇంతవరకు చేసిన వాటిలో నాకు ఎంతవరకు నాకు అన్ని కూడా ఓకే అనిపించింది. ఏది నాకు నా ఫేవరెట్ ఇంకా రాలా. హోప్ఫుల్లీ ఎట్టుకం ఆ ఫేవరెట్ వస్తే మేబీ అది పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుంది. హోప్ఫుల్లీ. అండ్ ఇప్పుడు మీరు చేయబోయే వాటిల్లో అలా ఏదనుకుంటున్నారు? ఏ ప్రాజెక్ట్? అన్ని అలాగే అవ్వాలనుకుంటున్నాం, బట్ హోప్ఫుల్లీ రేపు రిలీజ్ అయ్యే సినిమానే నా ఫేవరెట్ అవుతుందేమో, చూడాలి. సేఫ్ సైడ్ ఇది. సో అతిథి దేవో భవ. బట్ ఐ థింక్ చూడాలి. ఇప్పుడు నేను చేసేవన్నీ కూడా నాకు మనస్ఫూర్తిగా నచ్చిన సినిమాలే చేస్తున్నాను. సో ఈ ఇయర్ బాగుంటుంది అనుకుంటున్నాను నేను. మీ నాన్నగారి మూవీస్ లో ఏది ఫేవరెట్? నా డాడీ మూవీస్ లో పోలీస్ స్టోరీ ఇష్టం, ప్రస్థానం, అంతఃపురం, అమ్మాయి కోసం, లా అండ్ ఆర్డర్ అని ఒక సినిమా ఉంటుంది, అది చాలా బాగుంటుంది, అది AK-47. ఇప్పుడు రీసెంట్ గా SR కళ్యాణ మండపం, ఆల్ దిస్ ఫిల్మ్స్ ఆర్ మై ఫేవరెట్. ఓకే. అండ్ రిక్రియేషన్స్ లైక్ సాంగ్స్ ని రిక్రియేట్ చేస్తున్నారు లేదంటే పాత ఏవైతే సినిమా స్టోరీస్ ఉన్నాయో వాటిని మళ్ళీ చేస్తూ ఇలాంటివి జరుగుతున్నాయి కదా, అలా ఏదన్నా ఒక పిక్ చేసుకోవాలి అంటే మీ నాన్నగారు మూవీ అలా ఇప్పుడు మీరు చేయడానికి కైండ్ ఆఫ్ అసలేం గుర్తుకు రాదు. సాంగ్ రీమిక్స్ చేస్తే ఎలా ఉంటుంది అనేది, మంచి హీరోయిన్ పెట్టి బాగుంటుందేమో. అంతపురంలో సాంగ్ ఉంది, ఆ సాంగ్ ఎప్పుడైనా చెప్పారా? డైరెక్ట్ డాడీయే చెప్తారు మీరు చేయి బాగుంటుంది సాంగ్ రీమిక్స్ అని. తప్పకుండా ఏదైనా మంచి కమర్షియల్ సినిమాలో ఏదైనా పెట్టాలి. ఓకే. అంటే రాబోయే మూవీస్ లో ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అట్లాంటిది? లేదంటే ప్రస్తుతానికి ఈ బంచ్ లేదా? ఓకే. ఓకే. ఎప్పుడైనా డైలాగ్స్ విషయంలో కానీ ఆయన చెప్పినట్టు ఆ బాడీ లాంగ్వేజ్ ఏదైనా చేసి ఊరికే అలాగా ఇంట్లో ఏమైనా ట్రై చేస్తూ ఉంటారు? అసలు లేదు, ఆయన స్టైల్ వేరు మన స్టైల్ వేరు. అది ఆయనే డాడీయే చెప్తారు నీ స్టైల్లో నువ్వు చేయాలి, డోంట్ గెట్ ఇన్ఫ్లుయెన్స్ అని. సో అందుకే నా స్టైల్లో నేను చేస్తాను, డాడీ స్టైల్లో. మీరు ఇండస్ట్రీకి వచ్చినప్పుడు మీకు అనిపించిందా అంటే ఆయన మీరు బికాజ్ ఆయన చూస్తూ ఎదిగారు కాబట్టి ఆ మార్క్ ఏమైనా నాలో ఉందా అన్న ఫీలింగ్ ఉండేదా, లేదంటే లేదు ఐ క్రియేటెడ్ మై ఓన్ మార్క్ అని మీకు అనిపిస్తుందా? లేదు, డాడీయే చెప్పారండి, నీవు క్రియేట్ యువర్ ఓన్ మార్క్, డోంట్ గెట్ ఇన్ఫ్లుయెన్స్డ్, నాలా చేయాలో లేకపోతే ఇంకోలా చేయాలో ఎప్పుడు అనుకోకు, నీకంటూ నువ్వు ఒక ఐడెంటిటీ చేసుకొని డాడీయే చెప్పారనమాట. ఓకే. మల్టీ స్టారర్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ లైక్ దట్టు సాయి కుమార్ గారు, ఏమైనా ఆలోచన ఉందా ఇద్దరు కలిసి చేసేది, లేదంటే ఇంకేదన్నా యాక్టర్స్తో కానీ ఇలా మల్టీ స్టారర్? ఆల్రెడీ సమంతకు మనీ చేశానండి మల్టీ స్టారర్,
సో దానికి కూడా మంచి పేరు వచ్చింది, సినిమాకి నాకు కూడా మంచి పేరు వచ్చింది. సో దాని తర్వాత మళ్ళీ ఏమి కుదరలేదు. బట్ 100% ఇన్ ఫ్యూచర్ ఏదైనా మంచి సినిమా వస్తే మాత్రం మల్టీ స్టార్ చేయడానికి ఐమ్ రెడీ. నాన్నగారితో 100% చేస్తాను. ఓకే. ఒకవేళ చేయాల్సి వస్తే ఎటువంటి ప్రాజెక్ట్ అయితే బాగుంటుంది, మీన్ స్టోరీ ఎట్లాంటిది అయితే బాగుంటుందని ఏమన్నా ఉందా ఆలోచన? ఇలాంటి ఫాదర్ అండ్ సన్ రిలేషన్, ఫాదర్ అండ్ సన్ బాగుంటుంది. సో మంచి పవర్ఫుల్ రోల్స్ ఇద్దరు ప్లే చేస్తే బాగుంటుంది.